వాక్య భాగంలో వెళ్చుండగా తండ్రి దేవా మీ కార్యము దయచేయండి ప్రభా. నేను మీ దాసులను మీరు ఎత్తి పట్టుకొనండి తండ్రి. నూరంతల ఆత్మశక్తి చేత నింపండి నైనా. సంఘానికి మంచి వాక్యాన్ని వినిపింప దయచేయండి. వాక్యము ప్రభా నా తనివి నేను ఇదిగో తను విత్తిచుండగా ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనసు ప్రతి వారికి దయచేయమని, వాక్యం చేత సంఘాలను అలాగే కుటుంబాలను మీరే ప్రభా కట్టమని తండ్రి. మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులపైకి దేశ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 వారాల తర్వాత మరలా మీ మధ్యలో ఉండే కృపను దేవుడు అనుగ్రహించారు. క్షేమంగా మీ మధ్యలోకి నడిపించిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడి నుంచి జ్వరంతో వెళ్ళాను. తిరిగి వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచారు. వచ్చిన తర్వాత ఖాళీ లేకుండా ప్రతిరోజు దేవుని వాక్యం అందించడానికి ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉన్నాను. స్వరం అయితే సరిగ్గా లేదు, బలము లేదు, బలహీనత ఉంది. ఆయన కృపే మనలను బలపరచునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తీయండి 51వ కీర్తన 7వ వాక్యం. 51వ కీర్తన 7వ వాక్యం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగము. ఈ మాట దావీదు దేవుని ఎదుట చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడంటే హిస్సోపుతో నీవు నన్ను కడుగుము అంటున్నాడు. సో ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే హిస్సోపు మొక్క. హిస్సోపు మొక్క. హిస్సోపు మొక్క యొక్క ఉపయోగాలు. హిస్సోపు మొక్క దేనికి మనకు ఉపయోగపడుతుంది? బైబిల్ గ్రంథంలో హిస్సోపు మొక్కను దేనికి ఉపయోగించారు, దీని ప్రాధాన్యత ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి హిస్సోపు మొక్కను గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం ఉదయకాలంలో. హిస్సోపు మొక్క చాలా చిన్నది. అది 2 అడుగుల కంటే ఎత్తుగా ఉండదు. అది చాలా గుజ్జుగా ఉండేటువంటి మొక్క. సాధారణంగా ఆ మొక్కను ఎవ్వరు తోటల్లో కానీ పెరట్లో కానీ మన వాకిల్లో కానీ దాన్ని ఎవరు పెంచరు. అది దాని యొక్క ఆలన పాలన ఎవరు కూడా చూడరు. దానికి ఎవరు నీళ్లు పోయిరు. సొలొమోను గ్రంథకర్త అంటాడు, ఆయన 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో గనుక మనం చూస్తే అందులో ఇలాగూ చెబుతూ ఉన్నాడు. ఆయనట లెబానోను పర్వతం మీద పెరిగిన మహావృక్షము మొదలుకొని గోడ మీద మొలుచు హిస్సోపు మొక్క వరకు ఆయన వృక్షశాస్త్రమును రాశాడు అని చెప్తారు. అంటే హిస్సోపు మొక్క గోడల మీద పిచ్చి పిచ్చి స్థలాల్లో పెరిగేటువంటి మొక్క. కానీ ఇది పిచ్చి మొక్కే కానీ చాలా ప్రశస్తమైన మొక్క. దీని యొక్క రుచి ఎలాగ ఉంటుందంటే చేదుగా ఉంటుందని చెబుతారు. సో ఈ పిచ్చి మొక్క విషయంలో మనం చూస్తే ఇది అనేక చోట్ల ఔషధంగా కూడా ఉపయోగించబడుతుందట ఈ హిస్సోపు మొక్క. మరి హిస్సోపు మొక్క విషయంలో మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దీనిని ఎవ్వరూ పట్టించుకోరు, దీనిని ఎవ్వరూ పెంచరు, దీనికి ఎవ్వరూ నీళ్ళిపోయిరు. తనకు తానుగానే ఆ మొక్క పెరుగుతుంది. గోడలోనో పాడైన స్థలాల్లోనో ఎక్కడో దానికి అది పెరుగుతూ ఉంటుంది.
ఈ పెరుగుతూ ఉన్నప్పుడు మనకు రావలసిన ఒక మంచి ఆలోచన, దీని నుండి నేర్చుకోవలసిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా, దాన్ని ఎవరూ చూడకపోయినా, దానికి ఎవరూ నీళ్లు పోయకపోయినా, దాని చుట్టూ ఎవరు కంచె వేయకపోయినా, దానికి ఎరువు వేయకపోయినా, ఈ మొక్క తనంతట తానే పెరుగుతుందట. ఈ మొక్క తనంతట తానే పైకి వస్తుందంట. మన ఆత్మీయ జీవితంలో కూడా దీన్ని జాగ్రత్తగా మనము అన్వయించుకోవాలి. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, ఒకవేళ మన యొక్క భౌతిక జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, మన జీవితంలో మనల్ని ఎవరు పట్టించుకోలేనప్పుడు, ఎవరికి మనకి సహకారము చేయలేనప్పుడు, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, ఎలాగో బ్రతకాలి అని నీకు అనిపించినప్పుడు, నా ఆలనా పాలన ఎవరూ చూడటం లేదే, నా మంచి చెడ్డలు ఎవరూ చూడటం లేదే, ఎలాగూ అని అనుకున్నప్పుడు, లేదా నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాగోలేదే, నేను వెళుతున్న సంఘములో తోటి విశ్వాసుల జీవితాలు సరిగ్గా లేవే, లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లల్లో వారి పరిస్థితులు బాగలేదే అని నీకు అనిపించినప్పుడు, మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే హిస్సోపు మొక్క గుర్తుకు రావాలి. హిస్సోపు మొక్క పరిస్థితులను బట్టి గాక, తన ఉన్న నేపథ్యమును బట్టి గాక, తనకు తానుగానే పురుకొల్పుకొని హిస్సోపు మొక్క అది పైకి వస్తుందట. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న వారు ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారైతే, ప్రార్థన లేని వారైతే, కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారైతే, వారిని చూసి మన జీవితాలు దిగజార్చుకోకూడదు, వారిని చూసి మనము పడిపోకూడదు, వారిని చూసి మన జీవితాలు అస్తవ్యస్తముగా చేసుకోకూడదు. మరి ఏం చేయాలి? హిస్సోపు మొక్కను చూడండి, దానికి ఎవ్వరూ లేరు, దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు, అయినా హిస్సోపు మొక్క అంట అది పెరుగుతూనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది హిస్సోపు మొక్కలో ఉన్న మొదటి గుణం. రెండవదిగా చూస్తే హిస్సోపు మొక్క వల్ల కలిగే లాభాలు. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూడండి, ఈ హిస్సోపు మొక్క ఇశ్రాయేలీలు మరణము నుండి దాటడానికి సహాయం చేసింది. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, వారిని ఫరో వెళ్ళనివ్వకుండా ఉండనప్పుడు, మోషే వచ్చి 9 అద్భుతాలు తెగుళ్ళు రప్పించినప్పుడు, 10వ తెగులు అనగా జ్యేష్ఠపుత్రుడు మరణిస్తాడు అన్న ముందు రోజు రాత్రి మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట చూద్దామా? తీయండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 22వ వచనం. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధము పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును ఆ పల్లెములోని రక్తమును, అంటే హిస్సోపు కుంచె తీసుకుని దీనిని పట్టుకొని పైకమ్మికి, నిలువుగా ఉన్న ఎడవైపు కమ్మికి, నిలువుగా ఉన్న కుడివైపు కొమ్ముకి ఏం చేయాలంటే తాకించవలను, అంటే రాయవలను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అని చెబుతాడు. వినండి బిడ్డలారా, హిస్సోపు మొక్క దేనికి పనికొస్తుందంటే ఇశ్రాయేలీలు మరణము నుండి తప్పించబడ్డానికి, మరణ దూత వశము నుండి తప్పించబడ్డానికి హిస్సోపు మొక్క చాలా ఉపయోగపడింది. ఎలాగో ఉపయోగపడింది అని ఆలోచన చేస్తే, ఆ రోజున ఒక గొర్రె పిల్లను వధించమన్నాడు మోషే. వధించిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయమనంటే పల్లెములో పట్టమన్నాడు. పల్లెములో పట్టిన తర్వాత హిస్సోపు కుంచెను, అంటే హిస్సోపు మొక్క ద్వారా చేయబడిన కుంచెను తీసుకుని వచ్చి దానిని రక్తములో ముంచి పైకమ్మికిని నిట్ట నిలువు 2 కమ్ములకి సమరమన్నాడు, అంటే రాయమన్నాడు తప్ప ద్వారబంధానికి ఏం చేయొద్దన్నాడు? రాయొద్దన్నాడు. ఎందుకు రాయొద్దన్నాడు? ద్వారబంధానికి ఏ కారణం చేత రాయొద్దన్నాడు అంటూ మోషే అంటాడు, తెల్లవారు వరకు, ఉదయం వరకు ఎవ్వరు కూడా ఇంటిలో నుంచి బయటికి రాకూడదు అంటాడు.
అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, గడపకు కమ్మికి రక్తము రాస్తే గడప కమ్మిని మనము తొక్కకూడదు. అంటే రక్తమును మనం ఏం చేయకూడదట? తొక్కకూడదు. రక్తమును మనము తొక్కకూడదు దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు ప్రత్యేకంగా చెప్పాడు, పై కమ్మికి రాయండి, ఈ పక్క కమ్మికి రాయండి, ఈ పక్క కమ్మికి రాయండి, కానీ గడపకు మాత్రం ఏం చేయొద్దన్నాడు? రాయొద్దన్నాడు. ఎందుకు రాయొద్దన్నాడు అని మనం ఆలోచన చేస్తే, యేసు రక్తమును మనము త్రొక్కకూడదు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? మనం అట్టండి యేసు రక్తము క్రింద ఉండాలి తప్ప యేసు రక్తమును మనం తొక్కకూడదట. యేసు రక్తము క్రింద మనం ఉంటే మనకి సంరక్షణ, యేసు రక్తము క్రింద ఉంటే మనకి రక్షణ, యేసు రక్తము క్రింద ఉంటే మనకి స్వస్థత, యేసు రక్తము క్రింద ఉంటే మనకి మరణము నుండి విడుదల, యేసు రక్తము క్రింద ఉంటే సాతాను నుండి విడుదల, యేసు రక్తము క్రింద ఉంటే శోధన నుండి విడుదల, యేసు రక్తము క్రింద ఉంటే ప్రతికూల పరిస్థితుల నుండి విడుదల, యేసు రక్తము కింద ఉంటే దయ్యపు శక్తుల నుండి విడుదల, యేసు రక్తము క్రింద ఉంటే మేలైన కార్యములు మన కుటుంబాల్లో జరుగుతాయి. అదే మనల్ని సంరక్షిస్తుంది, అదే మనల్ని కాపాడుతుంది, అదే మనల్ని నిలబెడుతుంది, అదే మనల్ని భద్రపరుస్తుంది, అదే మనల్ని సంరక్షిస్తుంది. అందుకే మనం యేసయ్య రక్తము క్రింద ఉండాలి తప్ప యేసయ్య రక్తమును త్రొక్కకూడదు. దైవ జనాంగమా, యేసయ్య రక్తము త్రొక్కడం అంటే ఏమిటి? యేసయ్య రక్తాన్ని త్రొక్కడం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే చూడండి, ఎవరైనా దేవుని మందిరం మీద ఎవరైనా ఉమ్ము ఊసినా, దేవుని మందిరం మీద ఎవరైనా చేయరాని కార్యములు చేసినా, దేవుని యొక్క లేఖనమైన బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా చింపినా, యేసయ్య ఫోటో మీద ఎవరైనా ఉమ్ము వేసినా, అది మన కళ్ళబడిందంటే మన హృదయంలో ఎంతో బాధపడతాం. మనమంటాం వాళ్ళ దేవుడైనా మన దేవుడైనా ఒకటే కదా, వాళ్ళ దేవుడిని ఎంత పవిత్రంగా చూస్తున్నారో మన దేవుడిని కూడా వాళ్ళు అంతే పవిత్రంగా చూడాలి కదా అని హృదయంలో చాలా బాధపడతాం, మనం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకో చెప్పమంటారా? అలాంటి పని ఎవరైనా చేసినప్పుడు మనం చూసినప్పుడు మన హృదయం చాలా గాయమవుతుంది. మరి అలాంటిది యేసయ్య రక్తాన్ని తొక్కితే ఇంకెంత గాయమవుతుందో చూడండి. యేసయ్య రక్తము త్రొక్కడం అంటే ఏమిటండి? తీయండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇప్పుడు 29వ వచనం చదవండి. ఇప్పుడే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఇంకా ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును అంటాడు. దీని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా అని అంటే, ఒకప్పుడు సిగరెట్ తాగేవాడివి, ఒకప్పుడు చుట్ట తాగేవాడివి, ఒకప్పుడు పాపం చేసేవాడివి, ఒకప్పుడు జోదం ఆడేవాడివి, ఒకప్పుడు యెహోవా సంబంధమైన సినిమాలు షికార్లు చేసేవాడివి, ఒకప్పుడు త్రాగేవాడివి, ఒకప్పుడు మోసం చేసేవాడివి. ఇప్పుడు ఎందుకనో యేసయ్యలోకి వచ్చావు. యేసయ్యలోకి వచ్చిన తర్వాత నీ గుణం మారిపోయింది. యేసు రక్తము నీ గుణాన్ని మార్చింది, నీ మాటలు మార్చింది, నీ ప్రవర్తనను మార్చింది, నీ చూపును మార్చింది, నీ చేతి పనులను మార్చింది,
నీ కాళ్ళ ప్రవర్తనను మార్చింది, నీ ఆలోచనలు మార్చింది, నీ సమస్తాన్ని ఈ యొక్క యేసు రక్తము మార్చింది. దేవుని బిడ్డలారా, యేసు రక్తములో కడగబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నావు, కొన్ని నెలలు బాగానే ఉన్నావు. మరలా ఏమైందో తెలీదు. మరలా తిరిగి ఏ అలవాట్లయితే వదిలేసావో ఆ అలవాట్లకు మరలా తిరిగి వెళ్ళిపోతున్నావు. ఎవరైతే పాత అలవాట్లు వదిలేసి యేసును నమ్ముకొని నూతనమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత మరలా తిరిగి నువ్వు పాత అలవాట్లకి వెళితే, వదిలేసిన పేకాటకి, వదిలేసిన మద్యానికి, వదిలేసిన డ్రగ్స్కి, వదిలేసిన పాపానికి మరలా మనము తిరిగి వెళితే గనక ఎవరైతే తిరిగి వెళ్ళారో వారట యేసు రక్తాన్ని తమ పాదములతో తొక్కుతున్నారట. అది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఏ ఆత్మ అయితే మనల్ని రక్షిస్తుంది అనుకున్నాము, ఏ పవిత్ర రక్తం అయితే మనల్ని కాపాడుతుందని మనం నమ్మాము, అదే పవిత్ర రక్తాన్ని మన కాళ్ళ మనం తొక్కకూడదటండి. అందుకే ఇశ్రాయేలుతో చెప్పాడు, గడపకి ఏమి రాయొద్దన్నాడు? రక్తము రాయొద్దని చెప్పాడు. మనము రక్తము త్రక్కవలసిన వారము కాదు, రక్తము కింద సంరక్షణలో ఉండవలసిన వారము. రెండు చేతుల పైకి దేశైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బిడ్డలారా, ఈ రక్తము దేనికి పనికొచ్చిందంటే, హిస్సోపు కుంచె తీసుకొని ఇశ్రాయేలులందరూ బ్రతకడానికి, ఇశ్రాయేలందరూ క్షేమముగా ఉండడానికి, ఇశ్రాయేలందరూ కూడా మరణము నుండి తప్పించబడ్డానికి హిస్సోపు కుంచె వాడబడింది. దేవుని బిడలమైన నీవు నేను కూడా హిస్సోపు కుంచె వలె పని చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో చాలామంది ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పిన రీతిగా, 1-2 వచనాల్లో చెప్పిన రీతిగా అనేక మంది పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడట? ఆయన బ్రతికించాడు. చాలామందిని దేవుని బిడ్డలారా, అపరాధముల చేత ఉన్నవారు, పాపముల చేత ఉన్నవారు, ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకున్నవారు, ఆత్మీయంగా మరణించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాగూ ఆత్మీయ మరణము పొందుతున్న వారందరినీ మనం ఏం చేయాలంట? హిస్సోపులాగా వారిని మరణము నుండి విడిపించవలసిన వారమై ఉన్నాము. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సో హిస్సోపు మొక్క దేనికి పనికి వస్తుందంటే, ఇశ్రాయేలీలు దేనికి వాడారంటే, మొట్టమొదటిగా మరణము నుండి తప్పించబడ్డానికి హిస్సోపు కుంచెను వాడారు. బిడ్లారా, మనము కూడా హిస్సోపు మొక్క వలె ఎవ్వరూ పట్టించుకోలేని సమయంలో మనముగా ఎదిగే వారముగా ఉండాలి. రెండవదిగా, ఎదుటి వారిని మరణము నుండి తప్పించే వారముగా మనం ఉండాలి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారిని మరణము నుండి తప్పించే వారంగా మనము ఉండాలి. పాపము నుండి విడిపించే వారంగా మనము ఉండాలి. యేసు రక్తము ప్రతి ఒక్కరికి మనం పరిచయము చేసేవారముగా ఉండాలి. యేసు రక్తము ప్రతి వారికి చమిరేటట్టుగా మనం ఉండాలి, రాసేవారంగా ఉండాలి. అలాగూ ఉంటే నీవు హిస్సోపు మొక్క యొక్క పాత్ర, నువ్వు శ్రేష్టమైన పని నువ్వు చేసినట్లు లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, హిస్సోపు కుంచెను దేనికి వాడతారంటే, ఎవరైనా కుష్టి వ్యాధి వచ్చినా, మచ్చ వచ్చినా, డాగు వచ్చినా అతనిని శుద్ధి చేసి మరలా పాలెములో చేర్చుకోవడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే మకిలి పట్టినటువంటి లేదా మచ్చతో బాధపడుతున్న, కుష్టుతో బాధపడుతున్న వ్యక్తిని శుద్ధి చేసి మరలా పాలెములో చేర్చుకోవడానికి హిస్సోపు మొక్కను వాడతారు. తీయండి, లేవియా కాండం 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ తీయండి. లేవియా కాండము 14వ అధ్యాయము 4వ వచనం. యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన 2 పవిత్రమైన పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును
ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఒక పక్షులలో ఒకదానిని, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము కలిగిన నూలును ఇస్సోపుతో తీసుకొని పారు నీటిపైన వాటి సజీవమైన పక్షిని ముంచి పవిత్రత పొందగోరువానికి 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. వినండి, ఇది మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి వచ్చిన, తెల్లని మచ్చలు వచ్చిన, రక్తస్రావము కలిగిన, యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఇంట్లో ఉంచరు. వాడు ధనవంతుడైనా, కోటీశ్వరుడైనా, రాజైనా, యాజకుడైనా, ప్రవక్త అయినా, ఎవరిని కూడా ఇంట్లో ఉంచరు. మరి ఏం చేస్తారు? అతన్ని పాలెము అవతల, ఊరికే అవతల పెడతారు అతన్ని. అతను కుష్ఠవ్యాధి కలిగిన వాడు అనుకోండి, ఆ కుష్ఠవ్యాధితోనే అక్కడ అతను చనిపోవాలి. నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నీ ఊర్లోకి వస్తే కుదరదు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఊర్లోకి వస్తే యాజకుని యొక్క పర్మిషన్ కావాలట. రెండవదిగా అతను వస్తున్న ముందు అతని తల మీద బూడిద పోసుకొని అతను నడుస్తున్న వీధులు అతను అరవాలట. అపవిత్రుడు వస్తున్నాడో అరవాలట. అలాగ అరిచినప్పుడు అతనికి ఎవరైనా భోజనం పెట్టాలనుకుంటే కనుక వీధులకు విసురుతారు, దగ్గరకు మాత్రం వెళ్ళి పట్టుకోరు. పట్టుకున్నవాడు కూడా అపవిత్రుడైపోతాడు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, అసలు ఎవ్వరూ కూడా ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారిని కానీ, ఈ మచ్చ మడత కలిగిన వారిని కానీ శుద్ధి కాకుండా వారిని పాళ్యము లోపలికి రానివ్వరు. ఒకవేళ అతను శుద్ధిపరచబడ్డాడు, అతను ఒకవేళ బాగయ్యాడని ఒక తీర్మానము కలిగితే అప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే 2 పక్షులను తీసుకురావాలి. ఒక ఎర్రని నూలు, రక్తవర్ణపు నూలు అంటారు, దాన్నే ఎర్రని నూలు అంటారు, అది తీసుకోవాలి. తర్వాత దేవదారు కర్రను ఒకదాన్ని తీసుకోవాలి. తర్వాత ఇస్సోపు కుంచెను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అతను పారుతున్న నీటి దగ్గరికి వెళ్ళాలి. ఆ కుండతో పాటు కుండలో పెట్టిన 2 పక్షులను తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలంటే అందులో ఒక పక్షిని తీయాలి. పక్షిని తీసి దాన్ని చంపాలి, దాని రక్తాన్ని తీయాలి, తీసి పారుతున్న నీటిలో వేయాలి. పారుతున్న నీటిలో వేసిన తరువాత ఈ బతికున్న పావురం ఉందే, ఆ పావురాన్ని ఆ రక్తంలో వదిలిపెట్టాలి. అప్పుడు అదేం చేస్తుంది? రెక్కలు ఆడించి పైకి లేచుచున్నప్పుడు ఈ నీళ్లు, రక్తము ఎవరి మీద పడుతుందంటే ఆ వ్యక్తి మీద పడుతుంది. అప్పుడు ఇది యాజకుడు ఏం చేస్తాడంటే ఆ ఎర్ర నూలును, ఆ దేవదారు మ్రానును, ఇస్సోపును తీసుకుని ఆ ఇస్సోపుతో అతని మీద 7 మారులు ప్రోక్షిస్తాడు. ఎప్పుడైతే 7 మారులు ప్రోక్షించాడో దేవుని బిడ్డలారా, నీవు పవిత్రుడివి అని చెబుతాడు. అప్పుడు అతను ఏం చేయాలి? మొత్తం అంతా సవరం చేయించుకొని దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహారార్థ బలి, దహన బలి అర్పించి 7 రోజులు కడగా ఉండి అతను శుభ్రమయ్యాడన్న సంగతి ప్రధాన యాజకుడు నిర్ణయించిన తర్వాత అప్పుడు అతనిని పాళెములోనికి రానిస్తారు. ఇప్పుడు వినండి, ఒక మచ్చ మడత డాగు కలిగిన, కుష్ఠవ్యాధి కలిగిన ఒక వ్యక్తి ఎలాగైతే శుద్ధి చేయబడిన తర్వాత పాళెములోనికి రానిస్తారో, ఈ శుద్ధి చేయు క్రమములో వాడబడిన మొక్క ఏదంటే ఇస్సోపు మొక్క. ఎదుట వ్యక్తులను మనము బాగు చేయుటలో, ఎదుట వ్యక్తులను మనము శుద్ధి చేయుటలో, ఎదుట వ్యక్తులను మనము మానసికమైన వేదనతో ఉన్న వారిని బాగు చేయుటలో, అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయుటలో నీ వాక్కు ఉందే, నీ మాట ఉందే, నువ్వు ఒక ఇస్సోపు వలె, మొక్క వలె ఎదుటి వారి జీవితంలో పని చేయాలి.
నీవు నేను హిస్సోపు మొక్క వలె పని చేయాలి బిడ్డలారా. ఎందుకో చెప్పమంటారా? పాడైపోయినా, ఊరికి దూరం అయిపోయినా, భార్య పిల్లలకు దూరం అయిపోయినా, కుటుంబానికి దూరం అయిపోయినా, ఎంతోమంది అభాగ్యులు పాలెమవతల నిరాశ నిస్పృహలో, ఒంటరితనములో, వేదనలో బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కుష్టి వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైంది. ఒకప్పుడు ఇది చాలా భయంకరమైన వ్యాధి. కుష్టి వ్యాధి అనగానే అది దానికి స్పర్శ తెలియదు. కుష్టి వ్యాధి అనగానే అది ఒక అంటువ్యాధి. కుష్టి వ్యాధి అనగానే ఆ వ్యాధి వచ్చిన వారు వికృతమైన రూపంలో ఉంటారు, వారికి శరీరమైన ఆకారం ఉండదు. నాలుగవదిగా, కుష్టి వ్యాధి వచ్చిన వారి యొక్క శరీరాన్ని కుష్టి వ్యాధి తినేస్తుంది. బిడ్లారా, కుష్టి వ్యాధికి ఎలాగైతే ఈ 4 లక్షణాలు ఉన్నాయో, బయట వారు కూడా, పాపములో ఉన్న వారికి కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. పాపములో ఉన్న వారికి ఇదే లక్షణాలు ఉన్నాయి. తాగుబోతుకి చెప్పండి, రే తాగుడు మానే నాయనంటే వాడికి ఏ స్పర్శ ఉండదు, అసలు మాటే పట్టించుకోడు. చాలామంది మీరు చెప్పే సమాధానం చెప్పండి, మా ఆయనండి, నా భర్త అండి, తాగకపోతే దేవుడండి, తాగితే మాత్రం రచ్చరచ్చ చేసేస్తాడండి అంటారు. తాగకపోతే దేవుడు అంటారు. వాడు ఏం చేస్తాడు చెప్పండి, వాడికి ఎన్ని చెప్పండి, వాడికి అసలు స్పర్శే ఉండదు, వాడు మాటే విండో. కుష్టి వ్యాధి వచ్చిన వాడికి ఎలాగైతే స్పర్శ ఉండదో, తాగుబోతులకు కూడా స్పర్శ ఉండదండి. ఎన్ని మార్లు చెప్పిన వారు మన మాట వినరండి. కుష్టి వ్యాధి అనేది అంటువ్యాధి అండి. ఒక పాపములో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని కూడా పాపాత్ములుగా మార్చేస్తాడు. అందుకే చాలా సందర్భాల్లో చూడండి, వీళ్ళు తప్పు చేస్తున్నారని తెలిస్తే కనుక ఎదుటోళ్ళను కూడా తప్పు చేయనట్లుగా ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకో చెప్పంటావా? రేపొద్దున ఏలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా, నువ్వు చేసావు తప్పు, నేను చేశాను తప్పు అని చెప్పడానికి. అందుకనే కుష్టి వ్యాధి అనేది ఒక అంటువ్యాధి లాంటిది. పాపములో ఉన్న ఒక వ్యక్తి మిగతా వారందరిని కూడా పాపులుగా మారుస్తాడు. కానీ ఒక పరిశుద్ధుడు ఉంటే అతను చుట్టుపక్కల వారిని పరిశుద్ధుడిగా మార్చే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపి ఎలాగైతే పక్కవారిని పాపులుగా మారుస్తాడో, ఒక నిజమైన పరిశుద్ధుడు కూడా, దేవుని బిడ్డ కూడా పక్కవారిని దేవుని బిడ్డలుగానే మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఎలాగైతే కుష్టి వ్యాధికి వికృతమైన రూపముందో, ఈ వ్యాధి వచ్చిన వారు, పాపములో ఉన్నవారు, వికృతమైన రూపం కలిగిన వారు, ఆకారం సరిగ్గా ఉండదండి, ప్రేమ సరిగ్గా ఉండదండి, వారి రూపం చూస్తే మనము చూడలేమండి. వారు భయంకరమైన రూపము కలిగి ఉంటారండి. ఆ రూపము కలిగిన ఆ బ్రతుకులను మార్చగలిగింది, శుద్ధి చేయగలిగింది, శుద్ధి క్రమములో వాడబడింది ఈ సోపు మొక్క. నాలుగవదిగా కుష్టి వ్యాధికున్న మరొక లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలారా, అది శరీరమును తినేస్తుంది. పాపము, వ్యభిచారము, డ్రగ్స్, దొంగతనం, మోసం, మర్డర్లు ఎన్ని కుటుంబాలను తినేస్తుందో, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయో, ఎంతమంది భార్యలు నలిగిపోతున్నారు, ఎంతమంది భర్తలు నలిగిపోతున్నారు, వీళ్ళిద్దరిని బట్టి ఎంతమంది పిల్లలు సతమతమైపోతున్నారు. ప్రేమ లేక, ఆలన లేక, పాలన లేక, తండ్రి ప్రేమ లేక, తల్లి ప్రేమ లేక, వీరు తెచ్చుకున్న డబ్బులన్నీ జూదానికి, త్రాగుడికి, మత్తుకి, డ్రగ్స్కి వీళ్ళు ఖర్చు పెట్టేయడం వల్ల కుటుంబాలు ఏమవుతుంటే జీవితాలను పాపము, ఈ వ్యసనాలు తినేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, వ్యసనాలు తినేస్తున్నాయి, కుటుంబాలను తినేస్తున్నాయి, కుటుంబాలు శాపానికి గురైపోతున్నాయి. ఎంతోమంది బయట చూడండి, ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వారి కుటుంబాలు బిడ్డలను తినేస్తుంది, పిల్లలను తినేస్తుంది, భర్తలను తినేస్తుంది, భార్యలను తినేస్తుంది. దీని లక్షణమే ఏమిటంటే తినేయడమే దీని లక్షణం. దేవుని బిడ్డలారా, ఆ లక్షణాలు కలిగిన కుష్టి వ్యాధిని శుద్ధీకరించి పాలెములో చేర్చుకోవడానికి పాత్ర వహించింది ఈ సోపు మొక్క.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, రెండు చేతుల పైకి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. సో నీవు నేను ఎలాగ ఉండాలంటే ఇస్సోపు మొక్క వలె ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? ఇస్సోపు మొక్క వలె ఉండాలి. బిడ్డలారా, నీ చుట్టుపక్కల చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. చాలా కుటుంబాలు ఆలోచించకుండా, చాలా కుటుంబాలు భర్తలు సరిగ్గా లేక, భార్యలు సరిగ్గా లేక, ఇంట్లో పిల్లలు సరిగ్గా లేక మానసికమైన వేదనలు ఎక్కువైపోతున్నాయి. దేవుని నమ్ముకున్న బిడ్డ వలె నీవు నేను ఇస్సోపు మొక్క వలె పాత్ర వహించాలి. ఇస్సోపు మొక్క వలె నీ మాటల ద్వారా ఎదుటివారిని శుద్ధి చేయాలి. నీ మాటలు ఎదుటివారి యొక్క గాయాలు కట్టాలి. నీ మాటలు ఎదుటివారి యొక్క హృదయాన్ని బాగు చేయాలి. నీ మాటలు ఎదుటివారికి ఆదరణ కలిగించాలి. నీ మాటలు ఎదుటివారికి ఊరట కలిగించాలి. నీ మాటలు ఎదుటివారికి ధైర్యం కలిగించాలి. నీ మాటలు ఎదుటివారికి బాగును కలిగించాలి. అట్టి మాటలు ఇస్సోపు మొక్క వలె నీ నోటమ్మట వచ్చునుగాక. ఎవరైనా విమర్శిస్తారండి, ఎవరైనా విమర్శిస్తారండి. విమర్శించడం పెద్ద గొప్ప ఏముందండి? విమర్శించే వాళ్ళు చాలామంది ఉండొచ్చుగాక, తిట్టేవారు చాలామంది ఉండొచ్చుగాక, కొట్టేవారు చాలామంది ఉండొచ్చుగాక, కానీ బాగు చేసి నిలబెట్టే వారి జాబితాలో నీవు నేను ఉండుదుముగాక. ఉంటామన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇస్సోపు మొక్క వలె పాడైపోయిన, కుష్టి వ్యాధి కలిగిన, పాలెం ఎలపల ఉన్న వారిని బాగు చేసి మళ్ళా పాలెములో కలిపేటువంటి పాత్ర మనం పోషించాలి. బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. నిన్న ఆ స్థితిలో ఉంచునుగాక, నిన్ను అలాగూ నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీయండి, అదే 14వ అధ్యాయం 52వ వచనం చూద్దాం. అట్లు ఆ పక్షి రక్తముతోను, ఆ పారు నీటితోను, సజీవమైన పక్షితోను, దేవదారు కర్రతోను, ఇస్సోపుతోను, రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి, అది ఇల్లైనా వ్యక్తి అయినా ఎవరైనా పొడగాను కుష్టిగాను వస్తే దాన్ని శుద్ధి చేయుటలో ఎర్ర నూలుతో పాటుగా, దేవదారు కర్రతో పాటుగా, పక్షులతో పాటుగా ఇస్సోపు మొక్క కూడా ఉపయోగించాడు దేవుడా. దాని ఆలనా పాలన ఎవరు చూడలేదండి, అది ఎవరికి పనికిరాదండి, దాన్ని ఎవరు పెంచలేదండి, దానికి ఎవరో నీళ్లు పోయలేదండి. ఎక్కడో గోడలో మొలిచిన ఇస్సోపు మొక్కను తీసుకొచ్చి నా దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా మనలను మనం పురుకొల్పగలగలిగితే, నీవు నేను కూడా పక్క వాళ్ళని చూసి మనం దిగజారిపోకుండా, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చూసి నీవు దిగజారిపోకుండా, వారు భౌతికమైన జీవితాన్ని చూసి నీవు దిగజారిపోకుండా, దేవునిలో ఆత్మీయ జీవితములో, ప్రార్థనలో, సన్నిధిలో, సంఘములో నిన్ను నీవు బలపరుచుకుంటే గనక నిన్ను దేవుడు ఇస్సోపు మొక్క వలె వాడుకుంటాడు. దావీదంటాడు, ఇస్సోపు కంటెను తెల్లగా మార్చయ్య, పడదాం. ప్రేమ లో చాలునయా, నీ కృప నాకు, నీ కృప నాకు, ప్రేమామయుడవై. ఎస్ లార్డ్, అవునయ్యా. కరుణామయుడవై తల్లిగా లాలించి,
ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా. నీ కృప నాకు. రెండు చేతుల పైకి ఎత్తి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. చెప్పండి, యేసయ్యకి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో సంతోషం ఉందండి, దేవుని మందిరములో ఆనందం ఉందండి, దేవుని మందిరములో నిత్య సుఖములు ఉన్నాయండి, దేవుని మందిరములో ఆయన శాశ్వతమైన కృప ఉందండి, దేవుని మందిరం ఆయన కృప వెంబడి కృప ఉందండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి చెప్తామా. ఇస్సోపు మొక్క పాలెము అవతల ఉన్న వారిని శుద్ధి చేసి లోపలకు తీసుకురావడానికి ఉపయోగపడే సాధనాల్లో ఇది ఒకటి. నిన్ను నన్ను ప్రభు అలాగూ ఉపయోగించుకొనుగాక. మూడవదిగా మనం చూస్తే దేని బిడ్డలారా తీయండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండెను. చూడండి, మళ్ళీ 18వ వచనం చదవండి. 18, 19. తరువాత పవిత్రుడైన ఒకడు, వినండి, విస్సోపును తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలో ఉన్న సమస్తమైన ఉపకరణముల మీదను ఏమంట అక్కడనున్న మనుష్యుల మీదను ఎముకలే గాని, నరకబడిన వాడే గాని, ఎవరట శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షించవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇస్సోపు మొక్క మనం చూసాము, పాళెము అవతల ఉన్న వారిని శుద్ధి చేసి లోపలికి తీసుకురావడానికి ఉపయోగించబడిన సాధనాల్లో ఒకటి ఇస్సోపు మొక్క. ఈ 4వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇస్సోపు మొక్కకున్న మరొక గుణం ఏంటంటే, ప్రత్యక్ష గుడారము లోపల ఉన్న చూశారు, దేవుని గుడారం ముందు చూశారు, దేవుని గుడారము లోపల ఉన్న ఉపకరణాలు ఉన్నాయి చూశారు. ఆ ఉపకరణాలు ఒకవేళ అపవిత్రమైతే, ఎవడైనా శవాన్ని పట్టుకుని అపవిత్రమైతే, ఎవడైపోయినా చచ్చిపోయిన శవము యొక్క ఎముకను పట్టుకుని అపవిత్రమైతే, ఎవడైనా సమాధిని ముట్టుకుని అపవిత్రమైతే, వారినంట ఈ జలముతో వారిని శుద్ధి చేయడానికి ఆ జలములోనిటువంటి ఇస్సోపు కుంచెను తీసుకొని ఆ జలములో ముంచి దీన్ని వాళ్ళ మీద జల్లాలి. ఏమిటి ఈ జలము అని అంటే, ఇశ్రాయేలు దీన్ని ఏమంటారంటే పరిశుద్ధ జలము అంటారు. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. ఏమిటి పరిశుద్ధ జలాన్ని ఎలాగో తయారు చేస్తారంటే, ఇశ్రాయేలీలు ఒక ఎర్రని పెయ్యను తీసుకుంటారు, దానికి మచ్చ కానీ మడత కానీ డాగు కానీ చిన్న డాగు కానీ మచ్చ కానీ ఉండకూడదు. అది ఎప్పుడు కూడా కాడి మోయనటువంటిదై ఉండాలి. అది ఎంత అంటే టాప్ టు బాటమ్ ఎలాగ ఉండాలంటే ఎర్రగా ఉండాలి. దాని వెంట్రుకలు ఎర్రగా ఉండాలి, దాని లోపల ఉన్న వెంట్రుకలు కూడా ఎర్రగా ఉండాలి. అందుకనే దాన్ని చాలా తరచూ చెక్ చేస్తూ ఉంటారు. ఏదైనా మచ్చ వచ్చిందా, ఎక్కడైనా డాగ్ వచ్చిందా, తెల్ల మచ్చలు ఏమైనా వచ్చాయా, నల్ల మచ్చలు ఏమైనా వచ్చాయని టాప్ టు బాటమ్ దాన్ని చెక్ చేస్తారు. టాప్ టు బాటమ్ చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏ మచ్చలు లేవని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని వధిస్తారు. దాన్ని వధించిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ గంధపు చెక్కలు, దేవదారు మాలలు తీసుకొస్తారు, కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకువస్తారు.
ఆ చెక్కలను తెచ్చి ఆ చెక్కల మీద దాన్ని పెట్టి దహించి వేస్తారు. దహించి వేసినప్పుడు ఏం చేస్తారంటే దేవదారు మ్రాను అందులో వేస్తారు, ఎర్రని రక్తవర్ణపు నువ్వులు దాంట్లో వేస్తారు, ఇస్సోపు కుంచును కూడా దానిలో వేస్తారు. వేసిన తర్వాత దాని మలమూత్రాలు తీయకూడదు, దాని చర్మాన్ని ఓడదీయకూడదు, దాని కొమ్ములు ఓడదీయకూడదు. మొత్తం టాప్ టు బాటం అది మాడి మసి బూడిదైపోవాలి. అది ఎప్పుడైతే బూడిదైపోయిందో ఆ బూడిదను ఒక పాత్రలో ఎత్తు పట్టుకోవాలి. ఆ బూడిదని వీళ్ళు ఏమంటారంటే, నీటిలో కలిపిన ఆ బూడిదని ఏమంటారంటే పరిశుద్ధ జలము అంటారు. మరి ఇప్పుడు ఈ పరిశుద్ధ జలాన్ని దేనికి ఉపయోగిస్తారట అని అంటే, ఈ ఇస్సోపు కుంచె తీసుకొని, ఈ కుంచెను తీసుకొని ప్రత్యక్ష గుడారం మీద ప్రోక్షిస్తాడట. ప్రత్యక్ష గుడారం మాత్రమే కాదు, బలిపీఠం మీద, గంగాళం మీద, సముఖపు రొట్టెల బల్ల మీద, దీపవృక్షం మీద, ధూపవేదిక మీద, మందసం మీద ఈ పరిశుద్ధ జలాన్ని వెళ్ళి ప్రోక్షిస్తాడు. ఎప్పుడైతే చల్లుతాడో అంతకుముందు ఎవరి వల్లైనా అపవిత్రమైతే, ఒకవేళ యాజకుడు ఏదైనా చెయ్యరాని పని ఆ ప్రత్యక్ష గుడారములో చేస్తే, ఒకవేళ ఈ అపవిత్రమైపోతే గనక ఈ పరిశుద్ధ జలము చల్లటం వల్ల మరలా అవి పవిత్రంగా మార్చబడతాయి. అందుకనే పరిశుద్ధ జలాన్ని వారు తయారు చేసి ప్రత్యక్ష గుడారం మీద, ప్రత్యక్ష గుడారము లోపల వారు చల్లుతారు. బిడ్లారా, మరి దీని ఆత్మీయ అర్థం ఏంటి? దీన్ని మనం ఎలాగో తీసుకోవాలి? ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం అనుకుందాం. దేవుని మందిరములో ఉన్న మనము కొంతమంది బలిపీఠం అనుభవం కలిగిన వారు, కొంతమంది గంగాళం యొక్క అనుభవం కలిగిన వారు, కొంతమంది సముఖపు రొట్టెల అనుభవం కలిగిన వారు, కొంతమంది దీపవృక్షం యొక్క అనుభవం కలిగిన వారు, కొంతమంది ధూపవేది యొక్క అనుభవం కలిగిన వారు, కొంతమంది మందసం యొక్క అనుభవం కలిగిన వారు. ఈ అనుభవం కలిగిన మన జీవితంలో ఎక్కడో ఎప్పుడో అపవిత్రత అంటుకుంది. అది నువ్వు లోకములో తిరగడం వల్లనో, నీ స్నేహాల వల్లనో, నువ్వు చేస్తున్న పని దగ్గరనో, లేకపోతే నీకున్నటువంటి చెడు ఆలోచనల వల్లనో, నీ తప్పుడు ఊహల వల్లనో ఎక్కడో మనకు అపవిత్రత అంటుకుంది. బలిపీఠము అనగా మారు మనసుకు సాదృశ్యం. బలిపీఠము దగ్గరే దాన్ని నరకాలి, బలిపీఠము దగ్గర దాని మెడ ఎరగొట్టాలి, పక్షి యొక్క మెడను త్రుంచాలి. అంటే ఒకప్పుడు ఎంతో మారు మనసు కలిగి బ్రతికేవాళ్ళం, నీతిగా బ్రతికేవాళ్ళం, చాలా చక్కనైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళం, చక్కగా మారు మనసుకు తగ్గ క్రియలు మనం చేస్తూ ఉండేవాళ్ళం, మారు మనసుకు తగ్గ బ్రతుకు మనం బ్రతుకుతుండేవాళ్ళం. ఎక్కడో అపవిత్రత మనం అంటుకుంది, మారు మనసు పోయింది, మరలా లోక సంబంధమైన రీతిగా మనం బ్రతుకుతూ మొదలెట్టాం. మనలో కొంతమంది గంగాళం యొక్క అనుభవం అంటే వాక్యం అనుభవం. వాక్యములో చాలా చక్కగా ఉండేదాన్ని, ఒకప్పుడు వాక్యం అంటే చాలా ఆసక్తిగా ఉండేదానివి, దేవుని యొక్క పని అంటే చాలా ఆసక్తిగా ఉండేదానివి, దేవుని వాక్యము చదవడం అంటే చాలా ఆసక్తిగా ఉండేదానివి. ఎక్కడో ఏదో జరిగింది, వాక్యం చదవడం మానేశావు. సముఖపు రొట్టెల వల్ల అది కూడా వాక్యానికి రెండవదిగా సహవాసానికి సాదృశ్యం. అందరితో చక్కగా ఉండేదానివి, అందరితో చక్కగా కలిసి ఉండేవాడు, అందరితో చక్కగా సహవాసం కలిగి ఉండేవాడు, ప్రేమ కలిగి ఉండేవాడు. ఏమైందో తెలీదు, ఎందుకు అయ్యిందో తెలీదు, సహవాసం పోయింది. మనలో కొంతమంది దేవుని కొరకు వెలిగించబడేవారు, దేవుని కొరకు చక్కగా పరిచర్యలో వెలిగించబడేవారు, ఆత్మలో వెలిగించబడేవారు, భాషలతో మాట్లాడేవారు, ప్రార్థనలో వెలిగించబడేవారు, చక్కగా ఆత్మకార్యాల్లో వెలిగించబడేవారు. ఎక్కడో అపవిత్రత అంటుకుంది, ఆ వెలుగు కాస్త ఆరిపోయింది. ధూపవేదిక మనలో చాలామంది ఒకప్పుడు గంటల గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చుని కన్నీరు కార్చి ప్రార్థన చేసేదానివి, మోకరించి ఏడ్చేదానివి. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా ఎవ్వరికి చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా నీవు నీ దేవుడు మాట్లాడుకునేవారు. హాస్పిటల్ తర్వాత, వ్యక్తుల తర్వాత, డబ్బులు ఇచ్చేవారు తర్వాత, ముందు నా దేవునితో మాట్లాడుకోవాలని కొన్ని సంవత్సరాల క్రితం నీవు ధూపవేదిక ఎలాగైతే ధూపము పైకి లేస్తుందో నీ ప్రార్థన జీవితం కూడా అలాగే పైకి లేచింది. నీవప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని కష్టాలు వచ్చినా నీ ప్రార్థనే వాటన్నిటిని జయించి నిన్నొక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. కాలక్రమంలో ఏమైందో నీ శరీర బలహీనతో, కాలక్రమంలో ఏందో నీ కుటుంబ బలహీనతో, కాలక్రమంలో ఏమైందో నీకున్నటువంటి బలహీనతో తెలియదు, కానీ ప్రార్థన చేయడం మానేసావు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ మన జీవితంలో సమాధానం లేకుండా పోయింది, ఆశీర్వాదం లేకుండా పోయింది, సమృద్ధి లేకుండా పోయింది, దీవెన లేకుండా పోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రార్థనలో ఆరిపోయాం. సర్వలోకనాథునకు దేవుని మందసం. మీలో కొంతమంది అయితే దేవునితో ముఖాముఖిగా చూచిన అనుభవం ఉంది బిడ్డలారా. దేవునితో మాట్లాడిన అనుభవం నీకొంది దేవుని బిడ్డలారా. దేవుని ప్రసన్నతను చూసిన అనుభవం నీకొంది దేవుని బిడ్డలారా. చిన్న పొరపాటు, చిన్న తేడా, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వడం, నీతో మాట్లాడడం మానేశాడు, తన స్వరాన్ని వినిపించడం మానేశాడు. ఇలాంటి సమయంలో మనకి పనికొచ్చేది బిడ్డలారా, ఇలాంటి సమయంలో పడిపోయినా, ఆరిపోయినా, చల్లారిపోయినా, వదిలిపెట్టినా, విడిచిపెట్టినా, దూరమైన మన ఆత్మీయ జీవితంలో మరలా తిరిగి పరిశుద్ధపరచగలిగింది ఈ సోపు మొక్క ఒక్కటే. ఈ సోపు మొక్క ఒక్కటే. ఈ సోపు మొక్క ఒక్కటే. ఈ సోపు మొక్క ఒక్కటే. రెండు చేతుల పైకి దేశాయికి గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సోపు మొక్క తీసుకొని దేవుని బిడ్డల మరి కుంచె తీసుకొని ఆ బూడిదను తీసుకొని ఒక కుండలోనికి ఎత్తి పారుచున్న నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క కుండలో పోసినప్పుడు ఆ బూడిద నీళ్లు కలిపి ఒక జలముగా తయారవుద్ది. ఆ జలములోని ఇస్సోపు కుంచెను ముంచి ప్రత్యక్ష గుడారం మీద చల్లాలి, బలిపీఠం మీద చల్లాలి, తర్వాత గంగాళం మీద చల్లాలి, సముఖపు రొట్టెల బల్ల మీద చల్లాలి, దీపవృక్షం మీద చల్లాలి, ధూపవేదిక మీద చల్లాలి, మందసం మీద చల్లాలి. ఎప్పుడైతే అపవిత్రం అయిపోయి పడిపోయి దిగజారిపోయినవు మరలా పరిశుద్ధ జలముతో చల్లితే ఎలాగైతే తిరిగి మరలా పరిశుద్ధం అవుతాయో, త్వరలోనే నా ప్రభువు నిన్ను తిరిగి మరలా పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా నా దేవుడు అనుగ్రహించునుగాక, ప్రార్థన అనుగ్రహించునుగాక, పవిత్రత అనుగ్రహించునుగాక, మంచి ప్రవర్తన అనుగ్రహించునుగాక, ఆత్మాభిషేకం అనుగ్రహించునుగాక, తీవ్రమైన ప్రార్థన అనుగ్రహించునుగాక, దేవుణ్ణి చూచే మాట వినే స్వరమును మరలా అనుగ్రహించునుగాక. అనుగ్రహించబడాలంటే ఈ సోపుతో దాన్ని నిన్ను మీద చల్లాలి. అందుకే దేవుడు అపవిత్రునైపోయానయ్యా, పాపం చేశానయ్యా. అందుకే దావీదు అంటాడు, ఈ సోపుతో నన్ను హిమము కంటెను, ఈ సోపు కంటెను, ప్రేమ చాలునయా, నీ కృప నాకు. బలిపీఠం గొప్ప సమర్పణ, గంగాళం దేవుని యొక్క వాక్యం, సముఖపు రొట్టెల వల్ల సహవాసం, ధూపవేదిక, దీపవృక్షం ఆత్మలో వెలిగించబడుట, ధూపవేదిక ప్రార్థనా జీవితానికి, మందసం దేవుణ్ణి దర్శించడానికే. ఇవన్నీ పోగొట్టుకున్నాం బిడ్డలారా, ఇవన్నీ పోయినాయి. అందుకే మన కుటుంబాల్లో దీవెన లేదు, మన బిడ్డలకు ఆశీర్వాదం లేదు. తెచ్చుకుంటున్నాము కానీ సంతోషించలేకపోతున్నాం, తెచ్చుకుంటున్నాము కానీ ఆనందించలేకపోతున్నాం. చాలామంది మన జీవితాల్లో తెచ్చుకుంటున్నాము కానీ అవి స్థిరముగా నిలబడలేకపోతున్నాయి. తెచ్చుకుంటున్నాము కానీ దేనికి సరిపోవటలా,
తెచ్చుకుంటున్నాము కానీ దేనికి ఉపయోగపడాలా. కానీ ఒకప్పుడు దీనికంటే భేద స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు దీనికంటే చాలా చిన్న స్థితిలో ఉన్నాం. అప్పుడు నీ ప్రార్థన చాలా గొప్పగా ఉండేది బిడ్డ. అప్పుడు నువ్వు చేతులెత్తుటే చాలా గొప్పగా ఉండేది బిడ్డ. నువ్వు కార్చిన కన్నీరు, నీ సమర్పణ, ఆత్మలో ఎలిగింపబడుట, ప్రేమలో సహవాసము, నీ ప్రార్థన జీవితము, దేవుని దర్శించుట ఆ దినాల్లో చాలా బాగుండేది. ఎందుకో ఎక్కడో తేడా వచ్చింది, అపవిత్రత అంటుకుంది. బాధపడకు, భయపడకు, ఇస్సోపు కొంచెం దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ జలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నమ్మినవారు 2 చేతుల పైకి ఎత్తండి. 2 చేతుల పైకి ఎత్తి, ప్రభువా నీ పరిశుద్ధ జలముతో మరలా నన్ను కడుగేసయ్యా అనండి ఒక మాట. ప్రభువా నీ పరిశుద్ధ జలముతో నన్ను కడుగయ్యా, నా అపవిత్రత పోగొట్టయ్యా, ఇదిగో నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన దాన్ని పోగొట్టయ్యా, ప్రార్థన లేమిని పోగొట్టయ్యా, సమర్పణ లేమిని పోగొట్టయ్యా, ఆత్మలో తీవ్రత లేకుండా చేస్తున్న దాన్ని పోగొట్టయ్యా, ప్రార్థన లేమిని పోగొట్టయ్యా, నిన్ను కలుసుకునే భాగ్యాన్ని ఆటంకం చేస్తుంది పోగొట్టయ్యా, నీ జలముతో కడుగయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో కడుగయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో కడిగేసయ్యా, నీ పరిశుద్ధమైన రక్తముతో కడిగేసయ్యా. నా ప్రభువు ఖచ్చితంగా కడిగేవాడై ఉన్నాడా. పోగొట్టుకున్నది మరలా తిరిగి అభిషేకించేవాడై ఉన్నాడు. తిరిగి సమర్పణ దయచేవాడై ఉన్నాడు. తిరిగి మరలా ఆత్మీయ వెలిగింపిచ్చేవాడై ఉన్నాడు. తిరిగి మరలా ప్రేమ సహవాసం ఇచ్చేవాడై ఉన్నాడు. తిరిగి మరలా ప్రార్థనా జీవితాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. తిరిగి మరలా నిన్ను దర్శించేవాడై ఉన్నాడు. బిడ్లారా, ఇస్సోపు కుంచే ప్రత్యక్ష గుడారమును, గుడారములో ఉన్నటువంటి ఉపకరణములను పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు ఉపయోగించుకున్నాడా. 5వదిగా, గోడ మీద మొలిచిన మొక్క సర్వలోక నాదుడగు దేవుని దాహాన్ని తీర్చడానికి ఉపయోగించబడిందట. చూడండి, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 29వ వచనం. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఏం తగిలించట, ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. వినండి బిడ్డలారా, ఎక్కడో గోడ మీద మొలిచిన మొక్క, ఎవ్వరూ ఆలనా పాలని చూడని మొక్క, ఎవ్వరూ పట్టించుకోని మొక్క, అందరూ పిచ్చి మొక్కని చెప్పిన మొక్క, ఎవ్వరికి ఉపయోగం లేదని ఎంచిన మొక్కను తీసుకొచ్చి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పమంటారా? కలువరి శిలువలో నా యేసయ్య ఏలి ఏలి లామా సబక్తా అని అరుచుచుండగా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితమని అరుచుచుండగా దాహం వేస్తుందని చెప్పినప్పుడు యేసయ్య దాహాన్ని తీర్చడానికి ఉపయోగించబడిన మొక్క ఇస్సోపు మొక్క. యేసయ్య దాహాన్ని తీర్చడానికి ఉపయోగించిన మొక్క ఇస్సోపు మొక్క. బిడ్డలారా, మనము కూడా యేసయ్య దాహాన్ని తీర్చే మొక్కలంగా తయారవ్వాలా. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం చేసే ప్రార్థన, ప్రభువా నాకు అది వినాయనా, నాకు ఇది వినాయనా, నాకు అది చేయనాయనా, నాకు ఇచ్చేనాయనా, నాకు ఇల్లీనాయనా, బంగారు వీనాయనా, లేకపోతే కారీనాయనా, మేడీనాయనా, మిద్దీనాయనా, మంచి ఇల్లీనాయనా అని చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు అడుగుతుంటాం. ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు పక్కడి కోసం ఎవరు ప్రార్థన చేయరండి. పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెటకోపం నెత్తి మీద పెట్టినప్పుడు ఎవడు కూడా పక్కడు బాగోవాలని ఎవడో కోరుకోడండి. అదే దౌర్భాగ్యం మన సంఘాల్లో కూడా వచ్చేసిందండి. ఎప్పుడు ప్రార్థన చేసినా నేను, నా కుటుంబం, నా బిడ్డలు అని ప్రార్థన చేస్తాం తప్ప సంఘం దీవించబడాలి, పక్కోళ్ళు దీవించబడాలి, గ్రామం దీవించబడాలి అని ఎప్పుడు మనం ప్రార్థన చేయి. ఇంకో మాట చెప్పమంటారా, నువ్వు బాగోవాలంటే నువ్వు చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే ఉండాలి. ఇస్సోపు మొక్క దాహం తీర్చిందంటే యేసయ్య
మనం చాలా సందర్భాలు అడిగేది ఇదే, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, గర్భఫలం కావాలి, వివాహం కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి అడుగుతావు. ఒకవేళ దేవుడు కనుక నిన్ను అడిగితే ఏమడుగుతాడు అనుకున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అది ఈ ప్రభా, ఇది ప్రభా, బిడ్డ ఓకే నేను ఇస్తాను, మరి నాకు కావాల్సింది నువ్వు చేస్తావా అని అడిగితే దేవుడు నిన్ను అడిగి ఏమడుగుతాడు అనుకున్నావు? బంగారమి, దశమావి, కానుకలి, బియ్యమి, లేకపోతే నీ జాంకాయలి, నీ దొండకాయలి, నీ బెండకాయలి, నీ ఆనపకాయ, నీ సొరకాయ అని అడుగుతాడు అనుకున్నావా అని అంటాడు. వెండి నాదే, బంగారము నాది, సర్వసృష్టి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఆయన అంటాడు, నీలాంటి వారిని నా రాజ్యములోకి చేర్చమని కోరుకుంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి విడిపించి నా రాజ్యములోకి తీసుకురమ్మని చెప్తాడు ఆయన. యేసయ్యలోకి ఎందుకు రారో చెప్పమంటారండి చాలామంది. పాపం వదిలిపెట్టాలి, అపవిత్రత వదిలిపెట్టాలి, వ్యసనాలు వదిలిపెట్టాలి. దేవుడు ఎన్ని కలగ చేయలేదండి. పాస్టర్ గారు, మరి దేవుడు ఎన్ని కలగ చేయనప్పుడు ఎందుకు పెట్టాడండి లోకంలో? ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉందండి. మీరు తాగుతున్న దగ్గరుకులో కూడా ఆల్కహాల్ ఉంటుంది. అందుకనే దగ్గుమందు వేసుకున్న తర్వాత, ఇంకొక సిరప్ వేసుకున్న తర్వాత రాత్రి పూటలు మీకు నిద్ర వస్తుంది. అందులో ఆల్కహాల్ శాతం ఎంతో చెప్పమంటారా? చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని మనం వాడుతున్న డ్రగ్స్ అంటే మందులు ఉన్నాయే, బిళ్ళలు ఉన్నాయే, గోళీలు ఉన్నాయే, గోళీలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఏది తీసుకున్నా తగిన మోతాదులో తీసుకోవాలి. అంటే తాగమని కాదమ్మో దీని అర్థమై, తాగమని కాదు దీని అర్థం. తాగే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కావాలని తాగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తాగాలని కావాలని జీవితాలను పాడు చేసుకున్నారు. ఎందుకో చెప్పమంటారా? వాడు లోపల ఆనందం లేదు, సమాధానం లేదు, సంతోషం కొరకు ఆనందం కోసం వాడు ఏం చేస్తాడు? వెంపర్లాడుతున్నాడు. కొంతమంది డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది మద్యం షాపు దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది ఏమో కొకైన్, హెరాయిన్ వాడుతున్నారు, కొంతమంది గంజాయి వాడుతున్నాడు. గంజాయి తాగినంతసేపు వాడు ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా? భూమికి ఆకాశానికి మధ్యలో వ్యవహరిస్తూ ఉంటాడు. వాడు తల్లిని చూడడు, అమ్మని చూడడు, చెల్లిని చూడడు, అక్కని చూడడు. వాడికి ఎదురు ఎవడొస్తే వాడిని కొట్టేస్తాడు, అవసరమైతే చంపేస్తాడు. అంత డేంజర్ అండి. ఎవరిని చూడవు, మాన మర్యాదలు ఏముండు, గౌరవం ఉండదు, నెమ్మది ఉండదు, ఎవరిని పట్టించుకోడు. అంటే లోపల ఉన్నది అతన్ని ఎలా చేస్తుంది అనమాట? ఒక బానిసగా మార్చేస్తుంది. అలాంటి బ్రతుకుతున్న వాళ్ళందరినీ విడిపించమని దేవుడు మనతో చెప్తున్నాడు. వెళ్ళారా? హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోతున్న యవ్వనస్తులను విడిపించమని దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. మన కుటుంబంలో రక్షణ లేక, మన కుటుంబంలో సత్యము కాని దాని వెనకాల పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు. మనమైతే మార్చలేము, కానీ నీ మోకాలు ప్రార్థన మార్చగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమైతే మార్చలేము, కానీ ప్రార్థన చేయండి. దేవుడు ఏదో ఒక దినాన మనం అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు మన సంఘంలో జరిగిస్తాడు. 100 మందిని దేవుడు నిలబెడతాడు, అనేక మందిని నడిపిస్తాడు. ఆ కృప దేవుడు ఇస్తాడు. ఇస్సోపు మొక్క యేసయ్య దాహాన్ని తీర్చింది. యేసయ్య దాహం ఏం కాదండి. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, శిష్యులు అంటారు భోజనం తెస్తాం అయ్యగారు అక్కడ ఉండండి అంటాడు. ఆయనేమో బావి దగ్గర ఉంటాడు. ఈ లోపల సమరయ స్త్రీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత ఆమె మారు మనసు పొందుద్ది. మారు మనసు పొంది గ్రామంలోకి వెళ్తుంది. గ్రామంలోకి వెళ్ళి ఒక్క వేశ్య అండి ఏం పొందింది? మారు మనసు పొందిందండి. ఆయన అంటాడు కదా, నీకు ఒక్కడి భర్త కాదు, ఇప్పుడు నీకు ఎంతమంది ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు అన్నాడు. 5 భర్తలు కలిగిన ఆమె మారిపోయిందండి. పాప జీవితాన్ని వదిలేసిందండి, కొండ వదిలిపెట్టిందండి. జీవితాన్ని మరలా తిరిగి ఇంటికి వెళ్ళలేదండి. ఇంటి దగ్గర వాడు ఉన్నాడు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాడు. మరి నీళ్ళకి ఎందుకు వచ్చిందో అమ్మగారు మనకు తెలియదు. వంట దాకా వచ్చిందో, తాకడానికి పట్టుకెళ్ళడానికి వచ్చిందో తెలియదు. మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్నవాడు చూస్తున్నాడు, వస్తుందని చూస్తున్నాడు. ఈవిడేమో రూట్ మార్చేసింది. ఎవరు? సమరయ స్త్రీ. ఏం మార్చేసింది? కొండట్టుకుని ఇంటికి వెళ్ళాల్సింది కొండ వదిలేసి ఎక్కడ పోయింది? ఊర్లోకి పోయింది. ఊర్లోకి పోయి సాక్ష్యం ఇవ్వడం మొదలెట్టింది. ఏమే ఏడు మొన్నటిదాకా 5 భర్తలు వేసి తిరిగావు,
ఏంటి నీ చూపు మారిపోయిందేంటి, నీ మాట మారిపోయిందేంటి, నీ ప్రవర్తన మారిపోయిందేంటి, నీవు చక్కగా మాట్లాడుతున్నావు, ఇంతకు ముందు మాట్లాడినాడు మాట్లాడతలా, నీ చూపు ఇంతకు ముందులాగా లేదు, మారిపోయింది, నీ పదాలు మారిపోయినాయి, నీ మాటలు మారిపోయినాయి, నీ చేష్టలు మారిపోయినాయి, నీ చూపు మారిపోయింది. ఎవరు మార్చారా నీ చూపునట్టు? ఒకడు మార్చాడు బావి దగ్గర, ఒకడు ఉన్నాడు, రండి ఆయన దగ్గర తీసుకెళ్దామని ఊరంతా తీసుకొచ్చేస్తుందట. అలాంటి ఒక్క తల్లి అన్న నాకు ఐదుగురు భర్తలు ఉన్న తల్లి కాదు, అలాగూ సమర్పించుకున్న ఒక్క తల్లి అన్న ఈ సంఘంలో దొరుకుద్దేమో, సంఘాల్లో దొరుకుతారేమని మేము చూస్తున్నాం. నీ మాట పట్టుకుని కొన్ని ఆత్మలు దేవుని మందిరంలోకి నడిపించగలిగిన వారు ఉంటారేమని చూస్తాం. పెట్టింది మొదలు ఎప్పటి వరకు వ్యతిరేకతే, అవమానమే, చాలా సనుగుడే గొనుగుడే తప్ప ఆత్మను రక్షిద్దామన్న భారం ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు చూస్తే టైం దాటిపోయింది. మొత్తం ఊరిని తీసుకొచ్చేస్తుంటే ఈ లోపల శిష్యులు వచ్చారు. అయ్యా అన్నం తింటావా అని అడిగారు. అరే నాకు తినుటకు వేరొక ఆహారము ఉన్నదన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఎవరో తెచ్చి పెడతారేమో ఆహారం అనుకున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, తలలు పైకెత్తి చూడండి, కోత 3 నెలలు అయిన తర్వాత వస్తుందని చెప్తారు కదా, ఇదిగో ఇప్పుడే పైరు తెల్లబారింది చూడండి, కోత రెడీగా ఉంది కొయ్యడకంటే. విత్తువారు ఒకరు, కోయువారు మరొకడు. ఈ లోపల సమరయ స్త్రీ ఆ సమరయ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తుందంట. ఆ సమరయలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటారా? అరబ్బులు ఎలా ఉంటారో చెప్పమంటారా? మేము వెళ్ళాను కాబట్టి చూశాను. పైనుంచి కింద దాకా తెల్లంగి వేసుకొని వాళ్ళు చక్కగా నడుస్తున్నారు. అంటే వాళ్ళందరూ తెల్లంగీలు వేసుకుని పొలములు ఎండబడి వస్తుండగా నా ప్రభువారు చెప్పాడు, చూడు పైరు తెల్లబారిపోయింది, కోత కోయండి అంటాడు. యేసయ్య ఆహారం ఏమనుకుంటున్నారు? యేసయ్య దాహం ఏమనుకుంటున్నారు? ఆయన అంటాడు, ఆత్మల రక్షణార్థమే ఆయన దాహం, ఆత్మల రక్షించబడ్డమే ఆయన ఆహారం. ఆయన కలువరి శిలువలో చెప్పిన మాట సమాప్తమైనది. ఇస్సోపు ఎవరి దాహాన్ని తీర్చిందంట? నా యేసయ్య దాహాన్ని తీర్చింది. నీవు నేను నా యేసయ్య దాహమును తీర్చే వారంగా ఉందముగాక, ఆత్మల రక్షించదముగాక, ఆత్మల కొరకు ప్రయాసపడుదముగాక, నీ మందిరములో సనుగుడు గొనుగుడు మాని ప్రభు కొరకు పని చేయుదువుగాక. ఎప్పుడైతే నువ్వు పని చేయడం ప్రారంభిస్తావో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. అట్టి కృప, ఇస్సోపు మొక్క లాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, లేచి నిలబడండి. ఒక్క మాట చెప్పు, ఇస్సోపు మొక్క వలె నన్ను వాడుకో ప్రభువా. ఇస్సోపు మొక్క ఎలాగైతే పాపాన్ని కడుగుతుందో నా పాపాన్ని కడుగయ్యా, నన్ను శుద్ధి చేయనాయనా. చెప్పండి 5 విషయాలు చెప్పాను. ఎందుకు పనికిరాని ఇస్సోపు మొక్కను ప్రాధాన్యత కలిగినదిగా దేవుడు చేశాడు. ఇస్సోపు మొక్క మరణము నుండి తప్పించడానికి దేవుడు వాడుకున్నాడు. ఇస్సోపు మొక్కను పాలెం అవతల ఉన్న వారిని పరిశుద్ధపరిచి లోపలకు తీసుకురావడానికి వాడుకున్నాడు. ఇస్సోపు మొక్కను గుడారములో ఉన్న పాత్రలను పరిశుద్ధపరచడానికి వాడుకున్నాడు. ఇస్సోపు మొక్క యేసయ్య దాహాన్ని తీర్చడానికి దేవుడు వాడుకున్నాడు. యథార్థంగా చెప్పు, ఇస్సోపు మొక్క వలె నన్ను కూడా దీవించు నాయన. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే